పరుచూరి గోపాలకృష్ణ గారు, ఓకే. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అలాంటి పాతకాలపు ఆర్టిస్టులు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మానేశానులేండి. పరచూరు గోపాలకృష్ణ గారిది కొంచెం ట్రై చేయొచ్చు కదా. ప్రతిధ్వని సినిమాలో అనుకుంటా, మా ఇనప పాదాల కింద ఇస్త్రీ చేస్తా, చూసావా రాజకీయ నాయకులతో పెట్టుకోకు, అట్లా సూపర్. అట్లా ఉంటుంది. తర్వాత సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాయాబజార్లో అనుకుంటా, పాతాళ భైరవి, రామారావు గారు రాజభవనంలోకి వస్తారు. వస్తే భటులు పట్టుకుని ఉంటారు. అప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అర్ధరాత్రి పూట రాజభవనము ప్రవేశత నేరమని తెలుసు కదా, మరి ఎందుకు ప్రవేశించావు? సూపర్. సో అట్లానే మాయాబజార్లో ఉంటుంది. ఈ పాఠకులతో ఆడి హస్తినాపుర రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చు. నాయన దుర్యోధన ఏమంటావు? సో అట్లా ఉంటుంది అనమాట. నేనన్నది బాగుంటుంది, మీరనేది బాగుంటుందని అనిపించబట్టారా? ఓకే, హెడ్ అటు ఇటు. అది యానిమేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ యానిమేషన్లో బాడీ లాంగ్వేజ్ మీదే మాకు ఉంటుంది అనమాట. సో అట్లాంటిది సడన్గా బాలకృష్ణ గారి సింహాలో గంభీరంగా బాడీ అంతా ఆపి అలాగ కళ్ళతో చూసి చెప్పడం అద్భుతంగా అనిపించింది అనమాట.